ఎప్పుడైనా పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, యాక్చువల్ గా డిఎస్పీ పదోన్నతులు ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష. యాక్చువల్ గా గౌరవ హైకోర్టు అధ్యక్ష WP నెంబర్ 9654/2016 తేదీ 19/19/2007 లో సాధారణ ఉత్తర్వుల ప్రకారం అధ్యక్ష జీవో నెంబర్ 54 హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష 22/2/2014. ప్రస్తుత సీనియారిటీ జాబితాని సవరించారు అధ్యక్ష. సవరించిన తర్వాత GOMS నెంబర్ 153 5/10/2018 ఒక సీనియారిటీ లిస్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ సీనియారిటీ లిస్ట్ కి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదనపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాలు అధ్యక్ష 2014 వరకు జారీ చేయబడింది. తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్ట్ లో 1995 బ్యాచ్ కి చెందిన SI ఆఫ్ పోలీస్ కి చెందిన డిఎస్పీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోలు వెంకటేశ్వర్లో నాకు ఆయన సీనియారిటీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళా దాఖలు చేశారు అధ్యక్ష WP నెంబర్ 967/2020. దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష. అంటే యాక్చువల్ గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా 2014లో సుమారుగా 169 సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష. నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష. ఏదైతే సీనియారిటీ లిస్ట్ ని పక్కన పెట్టమని మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళా ఒక 20 మంది బ్యాక్ వచ్చి సిఐలుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి.